నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ మైసూర్ బోండా. మైసూర్ బోండా పర్ఫెక్ట్గా బయటి వాటిలా రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు పుల్లటి పెరుగును యాడ్ చేసుకుందాము. పుల్లటి పెరుగు యాడ్ చేసుకుంటే మైసూర్ బోండా అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్, 1 టీ స్పూన్ షుగర్, 2 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాము. అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక విస్కర్ సహాయంతో వీటన్నిటిని బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. పెరుగు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో 1 కప్ పెరుగుకు 2 కప్స్ మైదా పిండిని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను ఓన్లీ మైదా పిండిని మాత్రమే తీసుకుంటున్నానండి. సో ఇలా మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి అనేది పెరుగులో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా పిండి అనేది పెరుగులో బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు మైసూర్ బోండాకు తగిన విధంగా బ్యాటర్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాటర్ అనేది మరీ చపాతీ పిండిలాగా ముద్దలా కాకుండా, అలాగే బజ్జీ పిండిలాగా లూజ్గా కాకుండా బోండాకు పర్ఫెక్ట్గా ఉండేలాగా మనం కలుపుకోవాల్సి ఉంటుంది. వాటర్ అనేది ఒకటేసారి యాడ్ చేయవద్దండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా మనం బ్యాటర్ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వీటిని బాగా ట్యాప్ చేస్తూ కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా బీట్ చేయడం వల్ల మనకు బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు వీటిని బాగా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ బీట్ చేస్తే పిండి అనేది ఈ విధంగా స్మూత్గా తయారవుతుందండి. ఇలా స్మూత్గా తయారయ్యేంత వరకు బీట్ చేసుకొని మూత పెట్టి ఒక 1/2 అవర్ వీటిని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చట్నీ తయారు చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వేయించిన పల్లీలు, 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, కొంచెం పచ్చి కొబ్బరి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, 10 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి వీటిని గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వాటర్ను యాడ్ చేసుకొని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటికి పోపును తయారు చేద్దామండి. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 ఎండుమిరపకాయలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే కొన్ని కర్రీ లీవ్స్ను కూడా యాడ్ చేసుకొని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చట్నీని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీ అయితే బోండాలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఆఫ్టర్ 30 మినిట్స్ తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి మరలా ఒకసారి ఒక 5 మినిట్స్ వీటిని బాగా బీట్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని బోండాల మాదిరిగా వేసుకుంటూ ఫ్లేమ్ అనేది మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవలసి ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ ఒకటేసారి యాడ్ చేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని వేయించుకోవాల్సి ఉంటుందండి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కదుపుతూ వేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కదుపుతూ వేయించుకుంటే మనకు బోండాలు అనేటివి పర్ఫెక్ట్గా వస్తాయండి. చూశారు కదా, చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండే బోండాలు అనేది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే మిగిలిన వాటిని కూడా సేమ్ ప్రాసెస్లో
యాడ్ చేసుకొని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకుంటే పర్ఫెక్ట్గా ఉండే హోటల్ స్టైల్ బోండా అనేది రెడీ అయినట్లేండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.